నమస్తే, నేను మధు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే లోకేష్ గారు కొత్త సంస్కృతి సంప్రదాయాలకు తెరలేపుతున్నట్టే తెలుస్తోంది. ఎందుకంటే పార్లమెంట్ పరిధిలో ఆయన మీటింగ్స్ పెట్టి అక్కడ మంచి చెడును కూడా తెలుసుకోబోతున్నట్టు తెలుస్తోంది. నిజంగానే పార్లమెంట్ పరిధిలో మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి? మరి మంచి చెడు తెలుసుకోవడానికైనా ఇంకేమైనా పరిణామాలు ఉన్నాయా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అంకంరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నారా లోకేష్ గారు పార్లమెంట్ పరిధిలో మీటింగ్స్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు సార్ మీటింగ్స్? దీనివల్ల లాభం ఏంటి? ఇప్పుడు మన రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శాసనసభ్యులతోటి, అంటే ఈ కూటమి ముందుగా తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులతోటి మమేకమైపోయి రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు ఏంటి, నియోజకవర్గ స్థాయిలో వాళ్ళ పనితీరు ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, అంటే ప్రభుత్వానికి అలాగే కార్యకర్తలకి అలాగే శాసనసభ్యులకి కార్యకర్తలకు మధ్య అగాధం ఎందుకు ఏర్పడుతుంది, శాసనసభ్యులు చేయాల్సిన పనులు కూడా జరగటం లేదు అని చెప్పని నా దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లేకపోతే ఈ ప్రజా దర్బారుకు సంబంధించి అందరూ వచ్చేసి ఎందుకు వాళ్ళ వినతులు ఇస్తున్నారు, ఎక్కడ ఆటంకం ఏర్పడుతుంది, ఎందుకు ఇలా జరుగుతున్నాయి, వీటన్నిటి గురించి మనసు విప్పి మాట్లాడుకోవటానికి, అలాగే శాసనసభ్యులు ప్రవర్తన ఒక 40 మంది శాసనసభ్యుల దాకా వాళ్ళ పనితీరు బాగాలేదనే విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో వీటిని తొలగించుకొని వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకునే విధంగా, అంటే ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి అందాల్సిన సహాయం అందట్లేదా, లేదంటే వాళ్ళు ఎందుకు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళట్లేదు, సంక్షేమ పథకాలు ఈ విధంగా అభివృద్ధి చేస్తూనే ఉన్నాం, ఎన్ని పరిశ్రమలు మనం తీసుకొస్తూనే ఉన్నాం, అయినా సరే ఇంకా క్యాడర్లో అసంతృప్తిగా ఎందుకున్నారు, అలాగే కొంతమంది శాసనసభ్యుల వెంట మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి పెత్తనం చేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఏళ్ల మీదే పెత్తనం చేస్తూ వాళ్ళే దౌర్జన్యంగా కొన్ని చోట్ల కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, దీనివల్ల పార్టీకి ఎంత నష్టం జరుగుతుంది, వీటన్నిటినీ చర్చిస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఏదో ఊరక కూర్చొని వాళ్ళని భోజనాన్ని పిలిచి మాటామంతి చెప్పుకొని ఫోటోలు దిగి పంపిస్తారని అయితే నేను భావించట్లా. ఎందుకంటే లోకేష్ బాబు గారి గురించి కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే 2023 జనవరి 27కు ముందు లోకేష్ బాబు గారు వేరు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి. పాదయాత్ర ఎప్పుడు యువగళం పాదయాత్ర మొదలు పెట్టారో అతనిలోనే అసలు సిసలైనటువంటి నాయకుడు అనే వ్యక్తి బయటకు వచ్చాడు. నాయుడు గారు అబ్బాయి అక్కడి నుంచి నాయకుడు అయ్యాడు. ఇది గమనించుకోవాలి. రాటుదేలేదు, తను మలుచుకున్నాడు. తన గురించి ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా దాన్ని వాళ్ళు చేసిన ప్రతి విమర్శను కూడా ఒకసారి తీసుకొని, ఓహో ఇక్కడ ఈ పొరపాటు జరుగుతుంది కదా, దీన్ని మనం ఏ విధంగా అధిగమించాలి అని చెప్పని ఈరోజు అతను ఒక నిప్పు కణికల ఈరోజు తెలుగుదేశం పార్టీ, నిజంగానే తెలుగుదేశం పార్టీ సాధించిన విజయంలో అతని పాత్ర ప్రముఖంగా ఉంటుంది. మొన్న వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నిస్సహాయంగా, అంటే ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి చురుకలు అంటించిన విషయం కూడా మనకు తెలుసు. మీరు ఎందుకు ప్రజల వరకు తీసుకెళ్ళడం లేదు, మనం ఇచ్చే ప్రతి పథకం అంటే వాట్సాప్ ద్వారా అన్ని చేసుకోవచ్చు, మనం ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళకోకుండా వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు, ఇవన్నీ ఎందుకు ప్రజల వరకు తీసుకెళ్లేదని చురుకలు అంటించారు. అది పెద్ద విశేషం కాదు. ఇక్కడ కార్యకర్తలు వాళ్ళ వినతులు ప్రజలు ఎమ్మెల్యేలను కాదని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చో నారా లోకేష్ గారి దగ్గరకు వచ్చి ఎందుకు ఇస్తున్నారు అంటే శాసనసభ్యులు అక్కడ సరిగ్గా వాళ్ళ బాధ్యతలను వాళ్ళు నిర్వహించట్లేదు అనేది. రెండోది, ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి కావచ్చు, సంక్షేమ పథకాల గురించి కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళటం లేదనేది. మూడోది, ఈ కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తూ ఎదురుదాడి చేస్తున్నా కూడా ధీటుగా స్పందించట్లేదు అనేది ఇక్కడ ప్రధాన అంశం. అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారే తప్ప శాసనసభ్యుల స్థాయిలో ధీటుగా ఎదుర్కోవట్లేదు. అలాగే పదవుల పంపిణీలో కావచ్చు, లేకపోతే పార్టీ పదవుల్లో కావచ్చు, వీటిల్లో అసంతృప్తి కూడా కొన్ని వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎందుకు ఇలా జరుగుతుంది? శాసనసభ్యులు కదా ఇవ్వాల్సింది. నిజమైన కార్యకర్తని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన దృష్టికి వచ్చిన అంశాలన్నీ కూడా రేపు పొద్దున మాట్లాడటానికి మాత్రమే పిలిపిస్తున్నాడు. సరి చేసుకోమని చెప్పి శుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేస్తాడు. ముందుగా మా తరపు నుంచి మీకేం కావాలని చెప్పని అడుగుతాడు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పి వివరణ తీసుకుంటాడు. దానికి పరిష్కార మార్గాలు కూడా చెబుతాడు. అంతే తప్ప వరకు భోజనం పెట్టి అయితే పంపేయడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఒకనాడు భారంగా అనుకున్నటువంటి లోకేష్ బాబు ఈరోజు బాధ్యతగా బలంగా తయారయ్యాడు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అని చెప్పి ఎదురు చూసే పని లేకుండా ఒక నాయకుడు తయారయ్యాడు అక్కడ.
కాబట్టి రేపు పొద్దున భవిష్యత్తులో ఒక 30-40 సంవత్సరాలు పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా తనను తాను ఏ విధంగా మలుచుకొని పార్టీతో ఎట్లా మమేకం అయిపోవాలి, శాసనసభ్యుల పనితీరుని ఎలా మెరుగుపరచాలి, కార్యకర్తలతోటి శాసనసభ్యులకి ఉన్నటువంటి దూరాన్ని ఏ విధంగా తగ్గించాలి, ఏ ఏ కార్యక్రమాలు చేపడుతున్న మన కార్యక్రమాలను ప్రజల్లో ఎలా తీసుకెళ్లాలి అని చెప్పని వాళ్ళకి వివరంగా చెప్పే కార్యక్రమంలో కుటుంబ సభ్యులను కూడా దాంట్లో భాగస్వాములను చేసి ముందుకెళ్తున్నాడు. ఆ క్రమంలోనే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి కార్యక్రమాన్ని తన భుజానికి ఎత్తుకున్నాడు. ఇది నిస్సందేహంగా సత్ఫలితాలు ఇస్తుంది, అనుమానమే లేదు. ఎందుకంటే చిన్న చిన్న వైరుధ్యాలు ఏదన్నా ఉన్నా కూడా కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అధినేతతో కూర్చొని మాట్లాడుకుంటే, మనసు విప్పి మాట్లాడుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి. కాబట్టి ఆ దిశగానే అతను అడుగులేస్తున్నాడు. అనుకున్నది నిస్సందేహంగా సాధిస్తాడు. అందుట్లో మొండివాడు, ఓ పట్టుదల కనుక ఏదైనా చేపడితే మధ్యలో వదిలేసే రకం కాదు, భయపడే రకం కూడా కాదు. కాబట్టి అంటే ప్రభుత్వానికి కార్యకర్తలకి, అంటే శాసనసభ్యులకి కార్యకర్తలకి మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న వైషమ్యాలు ఏదైనా ఉన్నా కూడా, లేదంటే పెరిగిన దూరానికి గల కారణాలు ఏంటో నిస్సందేహంగా రేపు వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని పరిష్కార మార్గాలు చూపుతాడు. మీరు ఇలా ఉండండి, ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తుంది, ప్రభుత్వం ఇన్ని ప్రోత్సాహాలు ఇస్తుంది, మీ ప్రాంతంలో ఇలాంటి పరిశ్రమ వస్తుంది, లేదంటే మీ ప్రాంతంలో ఇట్లా రోడ్లు వేస్తున్నాము, మీ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి రంగాలకు సంబంధించిన పురోగతులు ఈ విధంగా ఉన్నాయి, వీటిని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత అని చెప్పని వాళ్ళకి చెప్పటమే కాదు, బాధ్యతలు కూడా అప్పచెబుతాడు. ఆ బాధ్యతల నుంచి తప్పించుకునే వాళ్ళని తప్పిస్తాడని కూడా నేను చెబుతున్నాను. అవును సార్, ఇంతకు ముందు కూడా బాబు గారు అన్నారు కదా, నా దగ్గరికి కంప్లైంట్లు వచ్చాయి, సో కార్యకర్తల నుంచి వచ్చాయి, ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము, ఇప్పటికైనా మారండి అని ఒక హెచ్చరిక జారీ చేశారు. మరోసారి ఇప్పుడు ఆ రోజు బాబు గారు చెప్పారు, ఈ రోజు లోకేష్ బాబు గారు చేసి చూపిస్తారు. ఓకే, వ్యత్యాసం యాక్షన్ అయితే కన్ఫర్మ్ గా నిస్సందేహంగా ఉంటుంది. ఓకే, సో ఏదేమైనా కానీ ఇప్పుడు బాబు గారి మాటని నిలబెట్టడానికి లోకేష్ గారు ఈ సమావేశాలు పెడుతున్నారా? బాధ్యత కూడా అది లోకేష్ గారు ఇచ్చిన మాట. ఎందుకంటే ఆయన పాదయాత్రలో ప్రజలతో మమేకమైన విధానం, స్పష్టంగా వాళ్ళ దగ్గర నుంచి ఆయనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలు, వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు, వీటన్నిటికి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే ఉంది. అలాగే ప్రభుత్వంలో సమన్వయం తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆయనే ఉంది. ఆ బాధ్యతల్ని, ఈ బాధ్యతలను, అలాగే పార్టీ బాధ్యతలని కూడా భుజానికి ఎత్తుకొని ఈరోజు పరిణితి చెందిన నాయకుడిగా ఆయన చూపిస్తున్నటువంటి పార్టీ మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు చూపిస్తున్న శ్రద్ధ, ఈరోజు ఈ చిన్న చిన్న సమస్యలని ఆదిలోనే వాటిని ఇబ్బంది లేకుండా తొలగించుకొని భవిష్యత్తు తరాలకి, వాళ్ళ పరిపాలన ద్వారా భవిష్యత్ తరాలకి ఏం మేలు చేయగలరు అనే దాని మీద దృష్టి పెట్టుకొని పరిశ్రమలు తీసుకొచ్చే దాంట్లో వాళ్ళు చూపిస్తున్నటువంటి శ్రద్ధ పరిపాలన మీద కూడా చూపించబోతున్నారు అనేది నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు ఈ చర్యల ద్వారా. ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి సమావేశాలు? ఇదే మొదటిది. సో ఏదేమైనా సరే ఇప్పుడు నారా లోకేష్ గారు నిజంగానే నియోజకవర్గాలన్నింటినీ కూడా కరెక్ట్ చేసే పనిలో పడ్డారని మాత్రం వార్తలు వస్తున్నాయి. మరి ఇటువంటి విషయం వల్లనే నిజంగానే శాసన మండలి యొక్క సభ్యుల మార్పులో కూడా ఇది ఒక చేయూతనిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే నాయకులు మారితే సరిపోదు, నాయకులతో పాటు అందరూ కూడా మారాల్సి వస్తుంది. సో ఈ విధంగా మార్పు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని నమ్మారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ యొక్క చిన్న నిర్ణయం వల్ల మరి ఆంధ్రప్రదేశ్ కి ఎంత లాభం చేకూరుతుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.